100% భారత్ మాత జై అంటాం. ఇది పెద్ద విషయం కాదు ఇది. అంటే మనం ఇక్కడ ఏందంటే రాజకీయాలు కొన్ని లుసుకుబాట్లు నడుస్తున్నాయి. దానికి మనం అంతం చేయాలని చెప్పేసి పార్టీలో ఉన్నాం తప్ప అంత ఇప్పుడు రీసెంట్లీ కర్రేగుట్టలో పోయి మన ఇది భారత్ జెండా పెట్టారు. చాలా సంతోషం. అది వేరే దేశంలో లేదు, అది మన భారతదేశంలో ఉంది. మనం ఆ జెండా ఎక్కడ పెట్టాలంటే పాకిస్తాన్ గడ్డలో పెట్టాలి. అది పాకిస్తాన్ ఇట్లా లోపల వస్తున్నాం కాబట్టి దాంట్లో ఏది మన బార్డర్ ఎక్కడ ఉందో దాంట్లో మనం పాతాలి. ఇక్కడి నుంచి మా ఏది భారతదేశం మాది అని చెప్పేసి అక్కడ ఏంటంటే వాళ్ళ గుర్తింపు కోసం అక్కడ పెట్టాలి. చైనా బార్డర్లో పెట్టాలి, భూటాన్ బార్డర్లో పెట్టాలి, ఈసుంటి ప్రాంతాల్లో పెడితే అది మంచి. తర్వాత ఏంటంటే మన ఆత్మగౌరవం కోసం మన భారతీయులు అని చెప్పి ఆలోచన ఉంటే మనం ఏం చేయాలి, మన సాక్ష్యం ఉందంటే మనం ఏం చేయాలంటే మన ఫోటోలో కానీ లేకపోతే మన స్టేటస్లో కానీ లేకపోతే మన ఆత్మగౌరవం అంటే మన ఇంటి ముందు కానీ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దానికి. కానీ మన ఇక్కడ ఏది కరేగుట్ల రీసెంట్ అట్లా పెట్టడం ఏంటంటే వాళ్ళు వేరే దేశంలో ఏం కాదు, మన ఆదివాసులే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక మనం మెచ్చుకోలే తప్ప వాళ్ళని అక్కడ చంపి వాళ్ళకి అక్కడ మొత్తం నిర్మూలన చేస్తాం. భారత్ ఎక్కడెక్కడో బార్డర్ ఐటీబీపీలను కానీ మన బీఎస్ఎఫ్లో కానీ లేకపోతే మన కోబ్రా కానీ సిఆర్పిఎఫ్ కానీ ఎస్టీఎఫ్ రకరకాల ఫోర్సులు మొత్తం కుమ్మిరిచ్చింది. ఇక్కడ నిజం చెప్పాలంటే బస్తార్లో ఆదివాసులకు ఎక్కువ పోలీసులు ఎక్కువ ఉన్నారు. జనాలు ఒక 2 లక్షలు ఉంటే 3 లక్షలు వాళ్ళు పోలీసులు ఉన్నారు. జనాలు 3 లక్షలు ఉన్నారంటే వాళ్ళు 6 లక్షలు వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి వెనుక 2 పోలీసులు ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఏ విధంగా అక్కడ నడుస్తుందని చెప్పేసి. సో రీసెంట్గా మీరు ఎప్పుడన్నా పువ్వర్తి వెళ్ళడం జరిగిందా? లేదు. ఇడమదాద అంటే ఇప్పుడు రీసెంట్లీ చనిపోయిన ఇడమదాద అయితే చనిపోయిన తర్వాత అంటే ఎందుకంటే మా కమాండర్ కూడా ఉండే. ఇప్పుడు నేను బయట సరెండర్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఇక మెయిన్ స్ట్రీమ్లో వచ్చేసిన కాబట్టి మనం కూడా ఇప్పుడు మన బయట వచ్చిన ప్రభుత్వంతో కూడా మనం ఏది చేయలేము. అన్నిటికీ మనం కూడా పాటించాలి. మనం కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయినాం కాబట్టి అన్నిటికీ పాటించుకుంటూ మనం కూడా ముందు సాగాలి. పోదాం అనుకున్న ఒక నాకు అంటే ఒక మంచి ఒక నాయకుడుగా, రెండోది ఏంటంటే నాకు ఒక కమాండర్తో పాటు నాకు ఒక అభిమాని, నేను ఆయనకు అభిమానిని, నేను ఆయనకు ఒక శిష్యుని లెక్క. శిష్యుడు మీరు పిఏగా కూడా చేసిరంట కదా? అంటే పిఏ అంటే మనము ఏమంటాం దానికి పర్సనల్ టైపింగ్ చేసేది, ఇక కంప్యూటర్ అన్నీ చూసేది అంటే మేమే చేసేది. అన్ని ఆయన ఒక ఐటమ్స్ ఏది కావాలన్నా కూడా దగ్గరుండి మేమే చేసేది.